నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడ్ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారుతుందని చెప్పి అక్కడ రైతులు ఇండోసల్ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు సైతం మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు సైతం మద్దతుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో వాళ్ళొక అందరికీ అవగాహన కల్పించే విధంగా ఒక జేఏసీ, ఆంధ్రప్రదేశ్ జేఏసీ సంబంధించినటువంటి సంఘం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి, సంతకాల సేకరణ సైతం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఒంగోలులో ఉన్నాము. ఒంగోలులో చూడొచ్చు, కరేడ్లో ఇండోసైల్ వద్దు దొనకొండ ముద్దు అనే ఒక కాన్సెప్ట్ తో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో వాళ్ళైతే సంతకాల సేకరణ సైతం చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. చూస్తే కరేడ్లో పంటలు ఏవైతే చాలా భూములు, మంచి విశాలవంతమైన భూములు ఉన్నాయి, చాలా విస్తారవంతమైనటువంటి వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, 3 పంటలు పండుతాయి. ఇట్లాంటి భూముల్ని అక్కడ ఇండోసెల్ కంపెనీకి కేటాయించే బదులు దాని పక్కనే ఉన్నటువంటి దొనకొండలో కేటాయిస్తే మరింత అభివృద్ధి పరంగా కూడా ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నటువంటి కరేడ్ సంబంధించిన భూములు అక్కడ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదైతే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ గా చూడొచ్చు. చూద్దాం, మాట్లాడదాం ఏం చెప్తారు. ఒకవైపు కరేడ్ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా దీనిపైన చర్చిస్తున్నటువంటి అంశంలో కరేడ్ పరిస్థితి రోజు రోజుకు ఉగ్ర రూపం దాలుస్తుందని చెప్పొచ్చు. మాట్లాడడం దీనికి సంబంధించి జేఏసీ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు, అసలు ఏంటి కరేడ్ అంశాన్ని ఒక పార్టీలకు సంబంధించి గత ఇంతకుముందు చూస్తే వైసీపీ ఆధ్వర్యంలో ఆ కరేడ్ అంశం స్టార్ట్ అయింది. టీడీపీ సంబంధించినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం భూములు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం ఇండోసెల్ కంపెనీ అని చెప్పేసి నిర్ణయించినటువంటి పరిస్థితులు మీరు జేఏసీగా ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ రాష్ట్రంలో కరేడు అంటే గతంలో అమరావతి రైతులు ఏ విధంగా పోరాటం చేసి మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేసి సాధించుకున్నారు. ఈరోజు అమరావతి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఒక కక్షపూరితమైన ధోరణితో కరేడు ప్రాంతాన్ని ఇండోసోలోకి అప్పగియాలని అనుకున్నాడు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు హామీ ఇచ్చాడు, ఇండోసోలో కర్రేళ్ళు ఏర్పాటు చేయం. అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా చెప్పాడు, ఇండోసోలో ఈ ప్రాంతంలోకి రానియం అని చెప్పడం జరిగింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన చేసేటప్పుడు దనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయండి, దనకొండ ప్రాంతంలో 1000 ఎకరాలు, దాదాపుగా 40,000 ఎకరాలు ఉంది, ఆ ప్రాంతంలో డెవలప్ చేయాలని ఒక ఆలోచన చెప్పింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు శ్రీడి ఎలక్ట్రికల్ మరి నర్రా విశ్వేశ్వర రెడ్డి అని అతనికి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చాడు, 65,000 రూపాయల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాశం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష తీరుస్తారని అనుకున్నాం. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? అదే ఇండోసోలో నర్రా విశ్వేశ్వర రెడ్డికి ఇటు అన్యాయం, అక్రమం, అధర్మం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నర్రా విశ్వేశ్వర రెడ్డి బయటకు వచ్చి ఏయో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయం అన్నాడు జగన్తో, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి ప్రకాశం జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడితే రైతులు మరి కడుపు కోతకు వస్తారా అంటున్నా. 36 పంటల పండుతుంది కర్రేళ్ళలో. ఆ ప్రాంతంలో ఎందుకు? మాకు అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, నారా లోకేష్ కావాలి, దనకొండ తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒక నినాదంతోనే దీన్ని చేపట్టాం. సంతకాల సేకరణ చేపట్టాం. ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఎందుకంటే రేపు యూనివర్సిటీ ప్రోగ్రాం పెట్టాం. అదేవిధంగా ఏ అయితే వాకింగ్ ఉన్నారో ప్రజలు అంటే సొసైటీకి చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పండించే రైతు దొరకట్లా. 36 పంటలు పండే 8,342 ఎకరాలు ఒక ఇండోసోలో కంపెనీకి ఇవ్వడంలో ఉపయోగం ఏముంది? అదే దనకొండలో ఇస్తే దనకొండ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా పశ్చిమ ప్రకాశం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందింది కదా, అలాంటివి చేయాలి. విద్యార్థి యువతకు ఉపాధి అవకాశాలు బాగా మెండుగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఇలాంటి కాంట్రాక్టర్లు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే తప్పితే ఇండోసోలో కాదు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఇండోసోలో కంపెనీ చైనాలో ఉంది. అక్కడ ఈ యొక్క సోలారు మరి ఎన్ని ఎకరాలు? 1,500 ఎకరాలు. అంటే ప్రపంచంలో అతిపెద్ద సోలారు మరి ప్యానెల్ తయారీ ప్రాజెక్టు 1,500 ఎకరాలు అయితే ఈడ 8,000 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా? ఇప్పటికీ కోస్టల్ బెల్ట్ 135 కిలోమీటర్లు. ఈ భారతదేశంలోనే అత్యధికమైన కోస్టల్ బెల్ట్ని ఆంధ్రప్రదేశ్లో 30% ఆల్రెడీ ఇచ్చేశారు ప్రైవేట్ రంగానికి. ఇది కూడా ఇస్తారా అంటున్నా. కాబట్టి కాపాడండి కర్రేడు రైతులని చెప్పి
విద్యార్థి యువతని మమేకం చేసుకొని ముందుకెళ్తాం. ఒకటి చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఖరీదులో ఆ ప్లాంట్ పెట్టడానికి గల ఉద్దేశం ఏమన్నా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు అంటున్నారు ఇప్పుడు దొనకొండలో పెట్టాలంటున్నారు. స్పెషల్ గా ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేయడం పట్ల ఎట్లా చూడాలి, అసలు ఏముందని అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఈరోజు ఇక్కడ కోస్టల్ బెల్ట్ అయితే ఇటు పోర్టు దగ్గరగా ఉంది. ఇంకో వ్యాపారమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కొంతమంది కావాలని చెప్పి ఇండోసోలో అనే ఒకటి తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. గతంలో మరి అదేవిధంగా ఏషియన్ పేపర్ మిల్ వచ్చేప్పుడు మేము వ్యతిరేకించలేదు. ఎందుకంటే పేపర్ మిల్ అనేది ఇండోనేషియా వాళ్ళది పెద్దది కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుందనే ఆలోచనతో మేము అనుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళకి 800 ఎకరాలు కరేడులో భూములు, రైతులు 36 రకాల భూములు, అంటే అన్ని పంటలు మండుతాయి. దాని బదులు ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఎయిర్పోర్ట్ ఉంది, దనకొండలో ఎయిర్పోర్ట్ ఉంది, అదే దనకొండలో రైల్వే స్టేషన్ ఉంది. దనకొండకి రామాయపట్నం పోర్టుకి 60 కిలోమీటర్లు, గంట ప్రయాణం. అంటే మీకు దీనివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు రేపు పోర్టు దగ్గరగా ఉందని ఇక్కడున్న రైతులను అన్యాయం చేయడం తప్పితే ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఇంకా వేల రకాల ప్రాజెక్టులన్నీ అక్కడికి వస్తాయని ఒక ఆలోచనతో దనకొండకి డెవలప్ చేయమని అంటున్నాం. ప్రస్తుతం ఏదైతే కరేడుకి సంబంధించి ఆ భూమిలో కొన్ని రకాలటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని నిధులు లాంటివి ఉన్నాయి, అక్కడ గ్రానైట్ లాంటివి ఉంది. దాంతో కంపెనీలు రేపు పొద్దున ఫ్యూచర్ లో వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుందనే అట్లాంటి అంశం సైతం తెర మీదకి వస్తున్న సందర్భంలో దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవమే, ఇది ఒక కార్పొరేట్ మాఫియా. ఈ కార్పొరేట్ మాఫియా అంటే ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రైవేట్ రంగంలో వ్యక్తులు, కార్పొరేట్ రంగం మరి ఎమ్మెల్యేలు, మంత్రులను మాయ చేసి వాళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఈరోజు బంగారు బిస్కెట్ కర్రేడు ప్రాంతం మొత్తం. ఎందుకంటే అటు తీర ప్రాంతానికి చాలా దగ్గర, ఆ ప్రాంతంలో సిలికాన్ ఉంది, అదేవిధంగా ఆ రామాయపట్నం పోర్టు దగ్గర, ఆ ప్రాంతంలో ఇంకా ఏవో గనులు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతో చేయాలనుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే రైతులు ఈరోజు శాశ్వతంగా కావాలి. కడుపు నిండా అన్నం తినాలి, కానీ సోలార్ ప్యాంట్లు తింటే కడుపు నిండిద్దా అని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియదు. ఇది మొత్తానికి కరేడు అంశం చాలా తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి. రైతులు ససేమీరా అంటున్నటువంటి సిచ్యువేషన్ లో వివిధ పార్టీలు సైతం మద్దతు పలుకుతున్నాయి. రైతులకు అయితే 3 పంటలు పండుతాయి, వేలాది అంటే కరేడుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఇది కరేడు అనేది మేజర్ గ్రామ పంచాయతీ. దీని కింద దాదాపు 16 గ్రామాలు ఉన్నాయి. అనేక మంచి మంచి పంటలు పండుతాయి. ఇట్లాంటి పంటలు పండే భూమిని ఈ రోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం వల్ల చాలా నష్టపోతారు ప్రజలు కావచ్చు, దేశం మొత్తం ఇటువైపు చూస్తుందని చెప్పి చాలా మట్టుకు ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ చూడాలి కరేడు అంశం ఏ విధంగా ఎట్లా ఉండబోతుందని వేచి చూడాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు.